Hi friends, welcome to Sham Institute and welcome to Sham Institute Daily Current Affairs. September 5, 2025. సెప్టెంబర్ 5, 2025న ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దామండి. సో ముందుగా కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. సో మరి సెప్టెంబర్ 5, 2025. సో మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జయంతి. మన భారత ఉపరాష్ట్రపతి నుండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వ్యక్తి, ఒక ఉపాధ్యాయ వృత్తి నుండి రాష్ట్రపతి స్థాయికి వెళ్ళిన వ్యక్తి, ఒక భారతదేశ ప్రథమ పౌరుడు స్థాయికి వెళ్ళిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ గారు. వీరి యొక్క జయంతిని మనం జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటాం. సెప్టెంబర్ 5 నేషనల్ టీచర్స్ డే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రోజుననే 10th NIRF ర్యాంకింగ్స్ని విడుదల చేయడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో IIT మద్రాస్ ఓవరాల్ కేటగిరీలో మొదటి స్థానంలో ఉండడం జరిగింది. దానిపైన విశేషాలు చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి IMR ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాం, శిశు మరణాల రేటు పైన శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. 2023 సంవత్సరానికి సంబంధించి 2025లో విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. వెండికి హాల్ మార్కింగ్, అంటే ఈ వెండి అనేది ఒక నాణ్యతతో కూడుకుందని చెప్పేసి ఒక హాల్ మార్కింగ్ని ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి వైద్య బీమాకి 25 లక్షల రూపాయల 25 లక్షల రూపాయల వరకు మనకి ఆరోగ్య బీమాని కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన విశేషం చూద్దామండి. ద చోలా టైగర్స్ ఏ బోల్డ్ రీటైలింగ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనే ఒక పుస్తకం మనం న్యూస్లో ఉంది. ఆ పుస్తకాన్ని ఎవరు రచించారు, ఇలాంటి విశేషాలు చూద్దామండి. ఓకేనా? సో ఇవ్వండి మనకి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. సో NIRF అని చెప్పేసి అంటామండి. NIRF అంటే ఇక్కడ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని అంటామండి. NIRF అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ అంటే భారతదేశంలో జాతీయ స్థాయిలో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అంటామండి. ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అంటాం. సో ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అంటామండి. మరి NIRF ర్యాంకింగ్లో మరి 2025 సంబంధించిన జాబితాని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ లిస్టుని విడుదల చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఒక సంబంధించినటువంటి విద్యా సంస్థలో ఎలాంటి ఒక బోధన ఉంది, ఎలాంటి టీచింగ్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి, రీసెర్చ్ ఇన్నోవేషన్స్ ఎలా ఇచ్చారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ప్రాజెక్ట్స్ వర్క్ ఎలా ఉంది, అండ్ ఫ్యాకల్టీ టీచర్ స్టూడెంట్ టీచర్ సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి అన్నిటి పైన ఒక పారామీటర్స్ ఆధారంగా మనకి ఒక NIRF ర్యాంకింగ్స్ని తీస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో ఇది 10వ NIRF ర్యాంకింగ్ ఇది. మరి ఇది కేంద్ర విద్యాశాఖ నిన్ననే విడుదల చేయడం జరిగింది. ఈ క్రమంలో ఓవరాల్ కేటగిరీలో అంటే అన్ని కేటగిరీలు కలుపుకొని IIT మద్రాస్ వరుసగా ఇప్పుడు 7వసారి మొదటి స్థానంలో ఉందండి. IIT మద్రాస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ. మరో విషయం గమనించండి, మొత్తం ఓవరాల్ కేటగిరీలో టాప్ 10 తీసినట్లయితే అందులో 9 IITs ఉండడం అనేది మన భారతదేశంలో IITల యొక్క విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, IITలో ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది, IITలలో ఎలాంటి రీసెర్చ్ లెవెల్స్ ఉన్నాయని చెప్పేసి తెలియవచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓవరాల్ కేటగిరీలో టాప్ 10 IITలలో మరి ఎన్ని టాప్ 10 విద్యా సంస్థల్లో టాప్ 10 అంటే ఇక NIRF ర్యాంకింగ్ 2025లో టాప్ 10 ర్యాంకింగ్స్లో అందులో ఎన్ని IITs ఉన్నాయంటే 9 IITs ఉండడం గమనించండి. ఇందులో మొదటి స్థానం వచ్చేసి IIT మద్రాస్ ఉంది, 2వ స్థానం చూసిన IIT బెంగళూరు, అండ్ 3వ స్థానం IIT బాంబే, 4వ స్థానం IIT ఢిల్లీ, అండ్ IIT కాన్పూర్ వచ్చేసి మనకి 5వ స్థానంలో ఉండడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఓవరాల్ కేటగిరీ. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా వివిధ కేటగిరీలో చూసినట్లయితే అందులో ఉన్న మొదటి స్థానం తెలుసుకుందాం. ఒకవేళ టాప్ 10లో మన సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి సంస్థలు ఉంటే మనం తెలుసుకుందాం. ఇలాంటి క్రమంలో దేశంలో మరి అత్యున్నతమైన విద్యాలయాల్లో మరి NIRF ర్యాంకింగ్లో మొదటి స్థానంలో నిలిచింది బెంగళూరులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అనే సంస్థ. అంతేకాకుండా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఈ NIRF ర్యాంకింగ్స్లో ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విషయంలో పరిశోధన సంస్థల్లో విషయంలో చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ కూడా
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ బెంగళూరు అనేది సో మనకి ఓకేనా మొదటి స్థానంలో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇన్నోవేషన్ అంటే నవకల్పనలు, రీసెర్చ్ పరిశోధన చేయడం. ఇన్నోవేషన్స్ అంటే ఏంటంటే మోర్ దెన్ ది రీసెర్చ్గా చెప్పుకోవచ్చు, నవకల్పనలు అని చెప్పేసి అంటాం. ఈ నవకల్పనలు చేయడంలో సో కొత్త కొత్త సంబంధించినటువంటి ఆవిష్కరణకు కారణమైనటువంటి వాటిని ఆ విధంగా తెలుసుకోవడంలో మళ్ళీ ఇక్కడ ఐఐటి మద్రాస్ మొదటి స్థానంలో ఉంది. అండ్ నెక్స్ట్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పేసి అంటామండి. మరి ఓపెన్ యూనివర్సిటీ అంటే సార్వత్రిక విద్య అంటే మనకు డైరెక్ట్గా క్లాస్ రూమ్కి వెళ్ళకుండానే సో వివిధ సంబంధించినటువంటి మార్గాల ద్వారా మనకి ఏంటంటే ఆన్లైన్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఇంకా చూసినట్లయితే ఒక సండే క్లాసెస్కి వెళ్ళడం కానీ అలాంటి నేపథ్యంలో అది ఓపెన్ యూనివర్సిటీ కిందకి వస్తుంది. అలా మనం ఓపెన్ యూనివర్సిటీలో టాప్ ర్యాంక్ దేనికి ఇచ్చారంటే సో ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ అండి, అంటే నైపుణ్యాలను అందించే విశ్వవిద్యాలయాల్లో సింబయాసిస్ స్కిల్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఈ పూణేకి అవార్డు అనేది ఇవ్వడం జరిగిందన్న. పూణేలో ఉన్నటువంటి సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది స్కిల్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి ఒక సంబంధించిన నైపుణ్యాల సంబంధించిన విశ్వవిద్యాలయం అంటే ఆ సంబంధించినటువంటి విశ్వవిద్యాలయంలో నైపుణ్యాలను కల్పించడంలో ఒక ప్రధాన భూమిక ఇక్కడ పోషిస్తున్నటువంటి నేపథ్యం అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు అంటే స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ అని చెప్పేసి అంటాం. మరి ఈ స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్లో జాదవ్పూర్ యూనివర్సిటీ కోల్కతా నెంబర్ 1 ఉండగా మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్ర యూనివర్సిటీ అండి విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ 4వ స్థానంలో నిలవగా, అండ్ హైదరాబాద్లో ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేది 7వ స్థానంలో నిలిచింది. ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 10th ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ లిస్టులో 2025లో మినిస్ట్రీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ కేంద్ర విద్యాశాఖ ప్రకటించినటువంటి రాష్ట్రాల విశ్వవిద్యాలయాల జాబితాలో స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ జాబితాలో సో మరి ఏపీ తెలంగాణకు చెందినటువంటి విశ్వవిద్యాలయాలు ఏమైనా ఉన్నాయన్నప్పుడు సో 4th ప్లేస్లో ఆంధ్ర యూనివర్సిటీ, 7th ప్లేస్లో ఉస్మాన్ యూనివర్సిటీ అనేది ఉండడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇన్స్టిట్యూట్ అంటాం. అంటే ఏంటంటే ఏదైతే మనకు ఆ విద్యా సంస్థ ఉందో అలాంటి సంబంధించిన సంస్థ అనేది ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు పాటుపడడం ఏదైతే సంస్థ ఉందో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి కృషి చేస్తుందో అలాంటి సంస్థను తీసినట్లయితే ఇక్కడ సో అలాంటి సంస్థలు మనం చూసినట్లయితే ఇక్కడ సో గమనించండి, ఇక్కడ ఈ యొక్క ఐఐటి మద్రాస్ అనేది మనకి అక్కడ ఉందన్నమాట. ఒకనా మొదటి స్థానం. అంతేకాకుండా ఇంజనీరింగ్ కేటగిరీలో కూడా ఐఐటి మద్రాస్ మొదటి స్థానం వచ్చింది. మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటే ఇక్కడ వివిధ ఎంబీఏ కోర్సెస్ అండ్ బీబీఏ అంటే ఇక్కడ మాస్టర్ ఆఫ్ ది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి సంబంధించిన కోర్సెస్ను అందించే సంబంధించిన సంస్థలు మనం చూసినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది అహ్మదాబాద్ గుజరాత్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది అహ్మదాబాద్ మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫార్మసీ, మనకు ఔషధ విద్య అని చెప్పేసి అంటాం. ఈ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అనమాట. ఇలాంటి ఒక ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్లో జామియా అమాదడ్ అనే న్యూఢిల్లీకి చెందినటువంటి సంస్థ ముందంజలో ఉంది, మొదటి స్థానంలో ఉంది. అండ్ మెడికల్ అండి, భారతదేశంలో మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం అత్యున్నతమైనటువంటి వైద్య సంస్థ ఏది, మెడికల్ ఇన్స్టిట్యూట్ ఏదన్నప్పుడు అది న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్ అనే సంస్థ అండి. ఎయిమ్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఎయిమ్స్ అనగా ఏంటంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్ అండి. ఎయిమ్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సో మెడికల్ సైన్సెస్ అని చెప్పేసి అంటామండి. మెడికల్ సైన్సెస్ అనే విషయం గమనించండి, ఓకేనండి. అండ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్లో ఈ భవన నిర్మాణ రంగమైన ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్లో మొదటి స్థానంలో విద్యా సంస్థ వచ్చేసి మనకి ఐఐటి రూర్కీ అనే సంస్థ. అండ్ ఒక అగ్రికల్చర్ అండ్ ఆలియడ్ సెక్టర్స్ అంటే అగ్రికల్చర్ వ్యవసాయం దాని అనుబంధ సంస్థల్లో చూసినట్లయితే అత్యున్నతమైన విద్యా సంస్థ ఏదంటే ఇక్కడ న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి, IARI ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే విషయం గమనించండి. ఇది మనకి ప్రతి పాయింట్ కూడా ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ని ఎవరు విడుదల చేశారు, కేంద్ర విద్యాశాఖ. ప్రజెంట్ మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు అని చెప్పేసి అంటామండి, ధర్మేంద్ర ప్రధాన్ గారు మరి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, వీళ్ళు విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో యూజీసీ చైర్మన్ అయినటువంటి వినీత్ జోషి గారు పాల్గొన్నారు.
అనే విషయం గమనించండి. సో ఇట్లా యూజీసీ చైర్మన్ అండ్ ఏఐసిటి చైర్మన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ ది టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ అయినటువంటి సో ప్రొఫెసర్ జి సీతారాం గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగిందనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ సంబంధించిన ఒక ర్యాంకింగ్ నివేదికల విషయంలో వస్తుందండి. ఇక నెక్స్ట్ మరొక కరెంట్ అఫైర్, మనకి భారతదేశంలో 3 రోజుల పర్యటన నిమిత్తం వచ్చారు. సెప్టెంబర్ 3, 4, 5 2025లో మన భారత్కు పర్యటనకు వచ్చినటువంటి సింగపూర్ ప్రధానమంత్రి ఎవరంటారు? సెప్టెంబర్ 3 to 5 2025లో సో మరి భారత్లో పర్యటిస్తున్నటువంటి లారెన్స్ వాంగ్ అండి, లారెన్స్ వాంగ్. ఈ లారెన్స్ వాంగ్ అనేవారు ఏ దేశ ప్రధాని అంటాం? ఏ దేశ ప్రధాని అంటే తన సింగపూర్ ప్రధాని. ఈ నేపథ్యంలో మరి లారెన్స్ వాంగ్ మన భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఆ విధంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దాంతోపాటుగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా భేటీ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో భారత్ సింగపూర్ మధ్య ఒక కీలకమైన ఒప్పందాలపైన ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ జరిగినాయి అన్నమాట. అందులో మనం చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద, క్వాంటమ్ కంప్యూటింగ్ పైన అండ్ డిజిటల్ టెక్నాలజికల్ సెంటర్స్ అంటే ఇక్కడ సెక్టార్స్ డిజిటల్ సాంకేతిక రంగాలపైన ఒప్పందాలు జరిగాయి. అంతేకాకుండా విమానాశ్రయాలకు సంబంధించిన అభివృద్ధి ఒప్పందం, నైపుణ్యాభివృద్ధి, అంతేకాకుండా గ్రీన్ డిజిటల్ షిప్పింగ్ పైన అంటే నౌకాయానం పైన అన్నమాట, షిప్పింగ్, స్పేస్ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ పైన, ఫ్యూచర్ ఫిన్టెక్ సర్వీసెస్ అంటాం, ఫైనాన్షియల్ టెక్నాలజీ విషయంలో ఈ భవిష్యత్ తరం ఆర్థిక మౌలిక సదుపాయాల కల్పన పైన కూడా జరిగిందనమాట. అంటే యూపీఐ సిస్టమ్ ఎలా అభివృద్ధి చేసుకో ఇలాంటి వాటిపైన. అంతేకాకుండా ఇద్దరు కూడా సంయుక్తంగా సో ఇక్కడ సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో జవహర్లాల్ నెహ్రూ పోర్టులోని పిఎస్ఏ టెర్మినల్ని 2వ దశను కూడా ఈ సందర్భంగా ప్రారంభించడం జరిగింది. అలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. జేఎన్ పోర్ట్ అంటే ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అన్నమాట. ఇది మనకి సో టెర్మినల్ 2వ దశను కూడా ప్రారంభించుకోవడం జరిగిన విషయాన్ని గమనించండి అనమాట. ఇది మనకి భారత్ సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలకు సంబంధించిన విషయం అనమాట. ఇక నెక్స్ట్ చూద్దామండి. సో మనకి ఇక్కడ ఒక మణిపూర్కి సంబంధించిన విషయంలో మణిపూర్లో మైతీ కుకీ అండి, ఈ మైతై అండ్ కుకీ అని చెప్పేసి ఈ రెండు తెగల మధ్య వర్గ పోరాటం, రిజర్వేషన్ పోరాటం దేనికి దారి తీసిందంటే మణిపూర్లో ఒక అనిశ్చిత పరిస్థితి దారితీసి ఒక క్రైసిస్ వచ్చి ఫిబ్రవరి 13, 2025 నుండి సో మణిపూర్లో మనకి రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంట్ రూల్ అనేది కొనసాగుతూ ఉన్నది. ఇది ఒకటి విషయం అండి. మరి ప్రతి 6 నెలలకోసారి ఇట్లా పొడిగించారు. ఇప్పుడు రెండోసారి కూడా అక్కడ ఆగస్టు 13 నుండి 2025 నుండి మరో పర్యాయం కూడా మరో 6 నెలల పాటు కూడా ప్రెసిడెంట్ రూల్ని కొనసాగించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి మైతీ కుకీ రిజర్వేషన్ పోరాటం ఈ స్థాయికి కావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ రాజీనామా చేశారు. అక్కడ ఒక గవర్నర్గా ఇప్పుడు అజయ్ కుమార్ భల్లా ప్రజెంట్ గవర్నర్గా ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో సో అక్కడ ఒక ముందడుగు పడింది ఏంటంటే ఈ మైతీ కుకీల మధ్య కాకుండా కుకీ ఏదైతే మనకు ఒక సామాజిక వర్గం ఉందో ఈ కుకీ సామాజిక వర్గం అండ్ నెక్స్ట్ జో సామాజిక వర్గం మధ్య సో గతంలో వర్గ పోరాటం అనేది జరిగింది. ఒక మిలిటెన్సీ తరహా దాడులు జరిగినాయి ఒకరిపైన ఒకరికి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 4, 2025న కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మణిపూర్ ప్రభుత్వం భాగస్వామిగా ఒక శాంతి ఒప్పందం అనేది జరిగింది. దాన్ని మనం ఎలా పిలుస్తామంటే ఎస్ఓఓ అని పిలుస్తాం. ఎస్ఓఓ అంటే సస్పెన్షన్ ఆఫ్ ది ఆపరేషన్స్. సస్పెన్షన్ అంటే ఏంటంటే తొలగించడం అని అర్థం వస్తుంది. ఏం తొలగించాలి? ఎవరైతే కుకీ జో మధ్య తెగల ఏదైతే పోరాటం ఉందో, ఏదైతే మిలిటెన్సీ కార్యకలాపాలు ఉన్నాయో, ఏదైతే తీవ్రవాద సంబంధించిన ఒక కార్యకలాపాలు ఉన్నాయో వాటిని మొత్తం కూడా తొలగించుకుంటారు. ఎలాంటి తీవ్రవాదం చేయరని చెప్పేసి ఈ నేపథ్యం. ఇలాంటప్పుడు మనం గమనించాలి ఇక్కడ ఈ కుకీ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఏంటంటే కేను అంటాం, కుకీ నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ జో తెగల మధ్య ఈ సంబంధించిన ఒప్పందం జరిగింది. అంతేకాకుండా మణిపూర్లో ఉన్నటువంటి నేషనల్ హైవే 2 ఈ తెరవడానికి కూడా కుకీల ఆమోదం ముద్ర వేయడం జరిగింది. సో మొన్నటి వరకు కూడా ఇదేంటంటే ఈ ఒప్పందం కావడానికన్నా ముందు వరకు కూడా అది మొత్తం క్లోజ్ చేసిరనమాట. ఏది ఈ యొక్క నేషనల్ హైవే 2. ఈ నేపథ్యంలో ఏంటంటే తెరవడానికి కూడా కుకీల ఆమోద ముద్ర వేయడం జరిగింది అనమాట. తద్వారా ఏంటంటే సరుకు రవాణా ఈశాన్య రాష్ట్రాల నుండి మణిపూర్ నుండి మిగతా ప్రాంతాలకు వెళ్ళే అవకాశం చాలా ఉంటుందన్నమాట. ఇది మనకి కుకీ జో తెగల మధ్య కుదిరిన ఒప్పందం. ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఒక కేంద్ర హోంశాఖ సమక్షంలో మణిపూర్ ప్రభుత్వం భాగస్వామ్యంతో ఈ క్రింది ఏ 2 తెగల మధ్య ఒక ఒప్పందం జరిగింది లేదా ఎస్ఓఓ జరిగింది అంటారు. ఎస్ఓఓ అంటే సస్పెన్షన్ ఆఫ్ ది ఆపరేషన్ జరిగినాయంటే ఇక్కడ మనకి
సో మణిపూర్ అనే విషయం గమనించండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. మణిపూర్లో జరిగే ఏదైనా కేంద్రం కుకీ జోతగల మధ్య ఇలాంటి ఒక ఒప్పందం అనేది కుదిరింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి డిఆర్డిఓ, మన భారతదేశం గర్వించదగ్గ శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థల్లో అగ్రగామి సంస్థ. 1958లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో మరి డిఆర్డిఓకి ప్రజెంట్ చైర్మన్గా మనకి సమీర్ వి కామత్ పనిచేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరి అత్యాధునిక లోహాల తయారీ పరిజ్ఞానాన్ని బదిలీ చేసిన డిఎంఆర్ఎల్ అంటే డిఆర్డిఓకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి హైదరాబాదులో ఉన్నటువంటి సంస్థ డిఎంఆర్ఎల్, డిఫెన్స్ మెటలాజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అంటారండి. డిఎంఆర్ఎల్ అంటే ఏంటంటే ఇక్కడ డిఫెన్స్ మెటలాజికల్ సో రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అని చెప్పేసి అంటామండి. సో రీసెర్చ్ ల్యాబొరేటరీ అని చెప్పేసి అంటాం. డిఫెన్స్ మెటలాజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ మరి ఈ యొక్క అత్యాధునిక లోహాల తయారీ పరిజ్ఞానం అంటే ఒక 3 రకాల సంబంధించినటువంటి సో మనకి పరిశ్రమలకు ఉపయోగపడే సంబంధించినటువంటి లోహాలను తయారు చేశారు. ఆ సంబంధించినటువంటి టెక్నాలజీని, ఆ సంబంధించినటువంటి సాంకేతికతని ఏం చేస్తుందంటే వేరే సంబంధించిన సంస్థలకి బదిలీ చేసిందనమాట. తద్వారా మనకి ఏమైందంటే మనం స్వదేశీ విధానం అంటున్నామో, ఏదైతే మేక్ ఇన్ ఇండియా అంటున్నామో, మన భారతదేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి ఏదైతే మాట అంటున్నామో అది ఏమవుతుందంటే అదొక ఇంప్లిమెంటేషన్కి కారణమవుతుందన్నమాట. ఆ నేపథ్యంలో ఇక్కడ 3 రకాల న్యూ అండ్ టెక్నాలజికల్ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేసే ఒక విషయం అన్నమాట ఈ యొక్క పరిజ్ఞానం. ఆ 3 రకాల నూతన సాంకేతికత విధానం ఏంటంటే దాన్ని ఏమంటామంటే ఆ ఒప్పందాన్ని ఎల్ఏటిఓటి అంటాం. ఎల్ఏటిఓటి అంటే లైసెన్సింగ్ అగ్రిమెంట్ ఫర్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ది టెక్నాలజీ. అంటే మా సంస్థ నుండి మీరు లైసెన్స్ తీసుకుంటున్నారు. ఏ విషయంలో లైసెన్సింగ్ అనుమతి పొందుతున్నారంటే టెక్నాలజీని మీకు ట్రాన్స్ఫర్ చేసే ఒక ఒప్పందం, టెక్నాలజీని మీకు ఇచ్చే ఒక ఒప్పందం అనమాట. సో ఇది ఎలాంటి విషయం ఇక్కడ అంటే ఒకటి హై క్వాలిటీ రాడోమ్స్ అని చెప్పేసి ఒక టెక్నాలజీ, ఇంకోటి డిఎంఆర్ 1700 స్టీల్ అనేది మరొక టెక్నాలజీ, డిఎంఆర్ 2498 హెచ్ఎస్ఎల్ఏ స్టీల్ ప్లేట్స్ అనేది మరొక సంబంధించినటువంటి ఈ యొక్క ఏంటంటే టెక్నాలజీ అనమాట. ఇది ఈ హై క్వాలిటీ అత్యున్నతమైన నాణ్యతతో ఉన్నటువంటి రాడోమ్స్ అండి. రాడోమ్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనకి మిజైల్స్లో ఉపయోగపడతాయి, ఈ యొక్క షిప్పింగ్కి ఆ విధంగా తయారు చేయడంలో ఉపయోగపడతాయి. ప్రొటెక్టివ్ కవర్ ఫర్ ది క్రూషర్ మిజైల్ సెన్సార్ అనమాట. ఎవరికి ఇవ్వడం జరిగిందంటే బిహెచ్ఎల్ జగదీష్పూర్లో ఉన్నటువంటి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సంస్థకి ఈ సంబంధించినటువంటి రాడోమ్స్ సంబంధించినటువంటి హై క్వాలిటీ లోహాల తయారీకి ఆ విధంగా అనుమతి ఇవ్వడం జరిగిందనమాట. అండ్ డిఎంఆర్ అంటే ఇక్కడ డిఫెన్స్ మెటలాజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అర్థం వస్తుంది. డిఎంఆర్ 1700 అనే స్టీల్ షీట్స్ అండ్ ప్లేట్స్ ఎవరికి ఇచ్చామంటే ఇక్కడ అంగుల్లో ఉన్నటువంటి జేఎస్పిఎల్ అనే ఒక సంస్థకి ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే రక్షణ పరికరాలను ఆ విధంగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా డిఎంఆర్ 2498 హెచ్ఎస్ఎల్ఏ స్టీల్ ప్లేట్స్ దేనికి ఉపయోగపడుతుందంటే సో నావల్ అప్లికేషన్స్ అంటే నావికా దళానికి ఉపయోగపడతాయి. దీన్ని మనకి ఒక స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి చెందినటువంటి బిలాయిలో ఉన్నటువంటి బిఎస్పి అనే సంస్థకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇదంతా బదలాయింపు డిఆర్డిఓ సంస్థ అనుబంధంగా పనిచేస్తున్న డిఎంఆర్ఎల్ సో మరి ఒక వివిధ సంస్థలకి ఏం చేసిందండి ఆ టెక్నాలజీని ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యాధునిక లోహాల తయారీ పరిజ్ఞానాన్ని బదిలీ చేసిన డిఎంఆర్ఎల్ అవి ఏంటి అత్యాధునిక అంటే ఒకటి రాడోమ్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రాడోమ్స్ ఒక సంబంధించిన సాంకేతికత బదిలీ చేశారండి. అండ్ డిఎంఆర్ అనే మరొక సాంకేతిక డిఎంఆర్ 1700 స్టీల్ షీట్స్, ఇంకో డిఎంఆర్ 249A సంబంధించినటువంటి ఒక స్టీల్ ప్లేట్స్ని మొత్తం కూడా సాంకేతికతను ఎవరికి ఇచ్చారని చాలా ఇంపార్టెంట్గా మనకుంటున్న నేపథ్యం అన్నమాట. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్. కరెంట్ జాగ్రఫీ విషయంలో కూడా, పరిశ్రమల విషయంలో కూడా, ఇండస్ట్రీస్ విషయంలో కూడా ఇంపార్టెంట్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ హెరిటేజ్ కల్చర్, భారతదేశ సంస్కృతి సాంప్రదాయం అండి. భారతదేశ సంస్కృతి సాంప్రదాయంలో మనకి ఈ జాతరలు, పండుగలు, నృత్యాలు ఇవన్నీ వస్తాయి. అందులో ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ కర్మ పూజ అండి. కర్మ పూజ అనే కార్యక్రమం ఈరోజు ఓనం పండుగ కూడా ప్రారంభమవుతుందండి. కేరళలో అంటే ఓనం పండుగ,
అదేవిధంగా ఇప్పుడు కర్మ పూజ అనే ఒక ఉత్సవము, ఈ పండుగ అనేది ఎక్కడ ప్రారంభమైంది, ఇది ఒక ట్రైబల్ ఫెస్టివల్ అనేది ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఒక జార్ఖండ్ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఒడిషా, బీహార్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, అస్సాంలలో ఈ సంబంధించినటువంటి కరం ట్రీ, ఇక్కడ మనం చూసాం చూడండి, కరం ట్రీ అని చెప్పేసి అంటాం. ఈ కరం ట్రీని పూజించడం జరుగుతుంది అనమాట. అదే మనకి ఇది కర్మ పూజ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ కర్మ పూజ అనే ఉత్సవము ఏ సంబంధించిన గిరిజన జాతులు, ఏ ట్రైబల్స్ చేస్తారంటే ముండా అనే గిరిజన జాతి వాళ్ళు, బైగాలండి అండ్ కారియా అండ్ సంతాల్ అనే ట్రైబ్స్ వాళ్ళు ఈ సంబంధించిన కర్మ పూజ చేస్తారు. ప్రతి పాయింట్ క్లియర్ అండి, వెరీ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఉత్సవం పేరు కర్మ పూజ, ఇది ఒక ట్రైబల్ ఫెస్టివల్. ఏ ట్రైబల్స్ నిర్వహిస్తారంటే ముండా, బైగా, కరియా, సంతాల్ ట్రైబల్స్. ఏ రాష్ట్రాలు అంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, బీహార్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, అస్సాం. ఏ ట్రీని పూజిస్తారంటే కరం ట్రీని పూజిస్తారు. కొన్ని అలా విషయాలు ఉంటాయండి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సారుల్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటాం. ఈ సారుల్ ఫెస్టివల్లో సారుల్ అని చెప్పేసి ఏదైతే సాల్ట్ ట్రీస్ ఉంటాయండి, సాల్ట్ ట్రీస్, ఈ సాల్ట్ ట్రీస్ని ఏం చేస్తారంటే పూజిస్తారు అనే ప్రధానమైనది. ఎక్కడ ఇది జరుగుతుంది? జార్ఖండ్ రాష్ట్రంలో జరుగుతుంది. లైక్ దట్ కూడా ఇక్కడ కూడా అలాంటి సంబంధించిన విషయమే కర్మ పూజ అని చెప్పేసి అంటామండి. ఒక వెరీ ఇంపార్టెంట్ సంబంధించిన విషయం. ఇక నెక్స్ట్ ఎట్లయితే ఇప్పుడు మనకి గోల్డ్కి హాల్ మార్కింగ్ అని చెప్పేసి అంటామండి. గోల్డ్కి ఎట్లయితే హాల్ మార్కింగ్ అని చెప్పేసి ఎట్లయితే ఒక నాణ్యత ప్రమాణాలతో చేస్తున్నారో, లైక్ దట్ ఇక్కడ కూడా ఏంటంటే వెండికి కూడా సిల్వర్కి కూడా, సో సిల్వర్ కూడా చాలా కాస్ట్ అయిపోయిన నేపథ్యం, 1 lakh అబోవ్ అవుతుంది ఒక కేజీ. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో సో మరి సెప్టెంబర్ 1, 2025 నుండి సో మనకి ఇది ఓకేనా అమల్లోకి తీసుకురావడం జరిగింది వెండికి హాల్ మార్కింగ్. సో మనకి ఎవరు ఇచ్చారంటే ఇది ఈ హాల్ మార్కింగ్ ఎవరు ఇస్తారండి? ఇది బ్యూరో ఆఫ్ ది ఇండియన్ స్టాండర్డ్ అంటాం, భారత ప్రమాణాల సంస్థ. BIS అంటే ఏంటండి? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని చెప్పేసి అంటామండి. సో బ్యూరో ఆఫ్ ది ఇండియన్ స్టాండర్డ్స్ అనే సంస్థ. సో మరి బ్యూరో ఆఫ్ ది ఇండియన్ స్టాండర్డ్స్ అనే సంస్థ ఈ యొక్క హాల్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీనికి ఏమంటే దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అనమాట. ఇది ఎంత స్వచ్ఛతమైనది. ఈ స్వచ్ఛత అనేది 7 రకాలుగా సూచిస్తారండి వెండికి విషయంలో. అంటే ఇక్కడ మనకి ఎట్లయితే క్యారెట్స్ అని చెప్పేసి మనం బంగారంలో 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ ఎట్లయితే అంటామో, ఇక్కడ వెండికి స్వచ్ఛత విషయంలో సో క్వాలిటీ విషయంలో 800, 835, 925, 958, 970, 999, 9 అని చెప్పేసి ఇక్కడ 999 అని చెప్పేసి ఇట్లా 7 రకాలుగా ఈ స్వచ్ఛతని ఆ విధంగా ఇస్తారు. దీనిపైన HUID హాల్ మార్కింగ్ అని ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఒక ముద్రను వేయడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. సో మరి HUID అంటే ఏంటంటే హాల్ మార్క్ అండి, ఒక గుర్తింపు అనమాట, ఒక ముద్ర ఉంటుంది. హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అంటారండి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి అంటారండి. ఇది మనకు సో ఉంటుందన్నమాట నెంబర్. దీని ద్వారా ఇది నాణ్యతగా ఉందని చెప్పేసి సో మనకి ఒక ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు ఇట్లా మన సంబంధించిన వెండి వస్తువులకు. ఓకేనండి. ఇది మనకి వెండికి హాల్ మార్కింగ్ ఎప్పటి నుంచి అమలైంది, ఎవరు ఇస్తారు, ఇలాంటి విషయం అండి. బంగారాన్ని కూడా ఇలాంటి హాల్ మార్క్ కూడా గతంలోనే ప్రారంభించారనమాట. ఇక నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సంబంధించిన విషయం అండి ఇక్కడ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. సో మరి భారత రిజిస్ట్రార్ జనరల్ ఒక సంబంధించిన నివేదిక ఇచ్చారండి. ఆ నివేదిక వచ్చేసి మనకి SRS నివేదిక అంటాం, లేకపోతే శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంటారండి. ఈ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక అన్నమాట. ఈ నివేదిక విషయాన్ని ఒక ఇంపార్టెన్స్గా తీసుకోవాలి. ఈ ప్రజారోగ్య సూచీలు అంటే పబ్లిక్ హెల్త్ అంటారండి, పబ్లిక్ హెల్త్ ఇండెక్స్ అంటాం. ఈ పబ్లిక్ హెల్త్లో ప్రజారోగ్య విషయంలో IMR అనేది చాలా చాలా ఇంపార్టెంట్. IMR అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అండి. IMR అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ ఇన్ఫాంట్ అంటే చిన్నపిల్లలు. మోర్టాలిటీ రేట్ అంటామండి. మోర్టాలిటీ రేటు ఏంటి రేటు అని చెప్పేసి అంటే చిన్నపిల్లలు ప్రతి 1000 మంది చిన్నపిల్లలు ఒక ఇయర్ లోపట అనారోగ్య రీత్యా ఎంతమంది చనిపోతున్నారు. దీన్ని మనకి ఏమంటారంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాం. దీని లేకపోతే శిశు మరణాల రేట్ అంటాం. 1000తో చూస్తాం అన్నమాట, 1000 నెంబర్తో. ఇలా చూస్తే 2013లో ప్రతి 1000 మందిలో IMR అనేది ఎంత ఉందనంటే అప్పుడు 40 మంది శిశువులు చనిపోయేవారండి ఒక సంవత్సరం లోపట. ఎప్పుడు 2013లో. బట్ 2023 నాటికంటే 10 సంవత్సరాల కాలంలో ప్రతి 1000 మందిలో IMR ద్వారా సో ఏమైందంటే ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, శిశు మరణాల రేటు చాలా తగ్గింది. 25 మందికి తగ్గడం జరిగింది. అంటే 25 మంది మాత్రమే ఇట్లా చనిపోతున్నారు. అదే 1971లో చూసినట్లయితే 129 మంది అండి ప్రతి 1000 మంది శిశువులకి. సో వాళ్ళు వివిధ అనారోగ్య రీత్యా సంవత్సరం లోపల అంతమంది చనిపోయారు, 129 మంది. ప్రజెంట్ అయితే 2023 నాటికి చూసినట్లయితే ఈ యొక్క శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్ట్ నివేదిక ప్రకారం
సో కేరళలో మాత్రం 5 చనిపోతున్నారు. తెలంగాణ 18 మంది చనిపోతున్నారు ప్రతి 1000 మందికి. శిశు మరణాల రేటు 18గా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో శిశు మరణాల రేట్ అనేది 19గా ఉంది. అలా కాకుండా రూరల్ ఏరియాస్లో అంటే భారతదేశ వ్యాప్తంగా రూరల్ ఏరియాస్లో చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో 44 గతంలో 2013లో 44 మంది ఉండేవారు. ఇప్పుడు ఏంటండి 28 తగ్గడం జరిగింది. అదే అర్బన్ ఏరియాస్లో పట్టణ ప్రాంతాల్లో 2013లో శిశు మరణాల రేటు 27 మంది ఉంటే ఇప్పుడు ఏమైందండి 18కి తగ్గడం జరిగింది. ఇది అర్బన్ ఏరియాస్లో. భారతదేశంలో మరి అత్యధిక ఐఎంఆర్ అంటే అత్యధికంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ యావరేజ్గా చూసినట్లయితే 37గా ఎక్కడ నమోదు కావడం జరిగిందంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్లో కావడం జరిగింది. సో మణిపూర్లో ఒక 3 పాయింట్లుగా నమోదు కావడం జరిగిందని చెప్పేసి సో శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్ట్ 2023 తెలియజేయడం జరిగింది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం గమనించండి. నివేదిక పేరేంటి, ఎవరిచ్చారు, ఏ సంవత్సరంతో కంపారిజన్ చేశారు అని చెప్పేసి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కోసారి బేసిక్ పాయింట్ దగ్గరికి వెళ్ళి వాట్ ఈజ్ ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి అంటే శిశు మరణాల రేట్ అంటే ప్రతి 1000 మంది శిశువులకి జన్మించినప్పుడు ఒక సంవత్సరం లోపు చనిపోయే ఒక శిశువుల సంఖ్యని మనం అదే శిశు మరణాల రేటుగా పిలుస్తాము. ఓకే. సో మరి ప్రస్తుతము రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఎవరున్నారు? ప్రజెంట్ సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం. అంటే ఈ జనగణన చేయడం ఇలాంటి సంబంధించినటువంటి రిపోర్ట్స్ తయారు చేయడానికి సో మరి సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా లేదా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అంటారు. ప్రజెంట్ ఎవరున్నారని చెప్పేసి అంటే మృత్యుంజయ కుమార్ నారాయణ అంటారండి. ఇది మృత్యుంజయ కుమార్ ఒకరేనండి మొత్తం కూడా. మృత్యుంజయ కుమార్ నారాయణన్ అనేవారు. సో ప్రజెంట్ మనకి ఎవరున్నారండి కేంద్ర సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్గా లేదా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తారు అనమాట. ఓకేనండి, ఇది ఒక ఇంపార్టెంట్ నివేదికగా చూసుకోండి. సో ఎన్టీఆర్ వైద్య సేవ అండి. సో మరి నిన్ననే జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రిమండలి ఏంటంటే ఎన్టీఆర్ వైద్య సేవ అనే పేరుతో ఒక యూనివర్సల్ హెల్త్ స్కీమ్ని ప్రారంభిస్తారు అనమాట. యూనివర్సల్ హెల్త్ పాలసీ స్కీమ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే ఆరోగ్య బీమాని కలిగించడం. ఒక ఎన్టీఆర్ వైద్య సేవ అనే పేరుతో ఆరోగ్య బీమా హెల్త్ పాలసీ లాగా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఎంత 25 లక్షల రూపాయల వరకు హెల్త్ పాలసీ ఉంటుందండి. అంటే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైనటువంటి ఆయుష్మాన్ భారత్ అభియాన్లో భాగంగా ఇది ప్రారంభమవుతుంది. ఇది ఏంటంటే ఇక్కడ ప్రీ మెడికల్ ట్రీట్మెంట్ అప్ టు 25 lakhs ఫర్ ఏ ఇయర్ టు వన్ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీకి 25 లక్షల రూపాయల వరకు కూడా బీమా సౌకర్యం ఆరోగ్య బీమా కల్పిస్తారు. దీని ద్వారా 1.63 కోట్ల మంది ఫ్యామిలీ అంటే 1,63,00,000 మంది ఫ్యామిలీస్ బెనిఫిషియర్స్గా లబ్ధిదారులుగా ఉండబోతున్నారు. అంతేకాకుండా వీరు ఎక్కడెక్కడ వైద్యం చేసుకోవచ్చు అంటే 2,493 నెట్వర్క్ హాస్పిటల్స్లో వైద్యం చేసుకోవచ్చు. మరి మెడికల్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే 2.5 లక్షల వరకు అంటే 2.5 లక్షల రూపాయల వరకు బీమా కంపెనీలు భరిస్తాయి. అక్కడ 2.5 లక్షల నుంచేని 25 లక్షల వరకు కూడా ఎవరు భరిస్తారంటే ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అనమాట. మరి ఇందులో మనం చూసినట్లయితే ఓకేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 1.43 కోట్ల ఎకనామికల్ వీకర్ ఫ్యామిలీస్ ఇందులో బలహీన వర్గాలు వస్తాయి ఈ కుటుంబాలు. అండ్ మరో సంబంధించినటువంటి 20 లక్షల అదర్ ఫ్యామిలీస్ కూడా చేరుతాయి. మొత్తం కూడా 1.63 crore ఫ్యామిలీస్కి ఈ సంవత్సరం బెనిఫిట్ అనేది ఉంటుందని చెప్పేసి సో ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమానికి సో చెప్పడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రభుత్వ కార్యక్రమం పేరు ఆమోదించినటువంటి విషయాలన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అమిత్ మిశ్రా అండి. సో మరి 2017 నుండి 2024 వరకు చాలా అంటే 2024లో ఐపీఎల్ మ్యాచెస్ కూడా ఆడడం జరిగింది. సో మరి అమిత్ మిశ్రా మన భారత క్రికెటర్. సో మరి ఇండియన్ క్రికెటర్ అండి. వీరు సంబంధించినటువంటి అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. ఎవరండి? అమిత్ మిశ్రా. ఓకేనా. సో పేరు ఏ సంబంధించిన క్రీడ సో రిటైర్మెంట్ అన్న విషయం గమనించండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ అండి. ఎట్లయితే మనకి ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉందండి క్రికెట్ సంబంధించిన విషయంలో, ప్రో కబడ్డీ లీగ్ ఉంది కబడ్డీ సంబంధించిన విషయంలో, ఐఎస్ఎల్ ఉంది ఇండియన్ సూపర్ లీగ్ ఇవి ఫుట్బాల్ సంబంధించిన విషయంలో, లైక్ దట్ ఇక్కడ కూడా ఏంటంటే గోల్ఫ్ అన్నమాట. ఈ గోల్ఫ్ సంబంధించిన ఆట విషయంలో ఒక ప్రీమియర్ లీగ్ను ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారు. అది కూడా ఈ సెప్టెంబర్ 10న ప్రారంభించబడుతుంది. మొత్తం 10 టోర్నమెంట్స్ జరుగుతాయి. సెప్టెంబర్ 10న ఫస్ట్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్లో మొత్తం కూడా 36 మంది అంటే ఇప్పుడు అనుకుంటున్నారు ప్రజెంట్ అయితే 36 మంది ఒక మెన్ ప్లేయర్స్
12 ఉమెన్ ప్లేయర్స్ పాల్గొంటున్నారు. దీన్ని ప్రారంభించడం అని జరిగిందంటే దీని ఎవరు స్థాపకుడు? ఫస్ట్ ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి అంటాం. ఈ జీపీఎల్ అని కూడా పిలవచ్చండి, గోల్ఫ్ ప్రీమియర్ లీగ్. సో మరి ఈ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ని ఐజీపీఎల్ అంటాం. ఐజీపీఎల్ ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ని ఎవరు దీని స్థాపకులు అని అంటే దీనికి బ్రాండ్ అంబాసిడర్ కూడా ఎవరు అంటే అతనేనండి. ఎవరండి? మనకి ఒక క్రికెటర్ అయినటువంటి మాజీ క్రికెటర్ ఎవరండి? యువరాజ్ సింగ్ గారు. అంతేకాకుండా ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు పనిచేస్తున్నారంటే ఇక్కడ ఉత్తమ్ సింగ్ మండి అండి. ఎవరండి? ఉత్తమ్ సింగ్ మండి గారు పనిచేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం గమనించండి. ఓకేనా? ఇది మనకి ఫస్ట్ ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ 2025 సంబంధించిన విశేషాలండి. ఎగ్జామినేషన్లో మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి షామ్స్ డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్ బిట్స్ అండి, బుల్లెట్స్ పాయింట్స్ యూస్ఫుల్ ఫర్ ది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మరి న్యూస్లో ఉన్నటువంటి అంశాలని మనం కొన్ని కరెంట్ అఫైర్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కొన్ని ఇక్కడ మనకి ఒక బుల్లెట్స్ పాయింట్లో మరికొన్ని చెప్పుకుంటాం అనమాట. ప్రతి కరెంట్ అఫైర్ పాయింట్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడే ప్రతి పాయింట్ కూడా మిస్ కాకూడదని ఉద్దేశం. గుడాచార్ ఉపగ్రహం OPEC 19 అంటారు. OPEC 19 OFEK. OPEC 19 అనేది ఒక స్పై శాటిలైట్ అనమాట. గుడాచార నిఘా సమాచారాన్ని అందిస్తుంది అనమాట. ఈ స్పై శాటిలైట్ OPEC 19ని ప్రయోగించిన దేశం ఏదంటే అది ఇజ్రాయెల్ దేశం అండి. అత్యవసర వైద్యానికి అంటే మొత్తం కూడా ఇజ్రాయెల్ దేశం ఒక పాలస్తీనా మధ్య ఇలాంటి సంబంధించినటువంటి ఒక వైర్యం ఉండడం, గొడవ సంబంధించి యుద్ధం కొనసాగుతూ ఉంది 2023 అక్టోబర్ 7 నుండి ఇలాంటి నేపథ్యం. అంతేకాకుండా పశ్చిమాసియా ప్రాంతంలో నిఘా గురించి ఈ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది స్పై శాటిలైట్ని ఇజ్రాయెల్ అనమాట. అత్యవసర వైద్యానికి డ్రోన్ అంబులెన్స్ని త్రిగుణ్ రోబోటిక్స్ అనే అంకుర సంస్థతో కలిసి అభివృద్ధి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్లోని విద్యా సంస్థ ఏదంటే ఆ కర్నూలులో ఉన్నటువంటి IIIT సంస్థ అనమాట. IIIT కర్నూలు అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కర్నూలు సంస్థ ఇలా త్రిగుణ్ రోబోటిక్స్తో కలుపుకొని ఒక డ్రోన్ అంబులెన్స్ సర్వీసెస్ని ప్రారంభించడం జరిగింది. ఆ సంబంధించినటువంటి ఆవిష్కరణ చేయడం జరిగింది అనమాట. పుస్తకాలు రచయితల విషయంలో ద చోలా టైగర్స్ ఏ బోల్డ్ రీటెల్లింగ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. అంటే చోళులు తీసుకున్న నిర్ణయాలు, చోళులు ఏర్పాటు చేసుకున్నటువంటి అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్ కానీ, వాళ్ళు చేసినటువంటి గొప్ప కట్టడాలు కానివ్వండి, పరిపాలన విధానం కానివ్వండి, వీటి గురించి ద చోలా టైగర్స్ ఏ బోల్డ్ రీటెల్లింగ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనే ఒక పుస్తకాన్ని రాసిన వారు అమిష్ త్రిపాఠి అండి. వెరీ ఇంపార్టెంట్గా ఈ సంబంధించిన విషయం గమనించండి. ఇటీవల కేంద్ర మంత్రి మండలి NCMMకి 1500 కోట్లను కేటాయించింది. అయితే NCMM అంటే ఏందన్నాడు అంటే ఏదంటే లిథియం లాంటి అయాన్లు ఏదైతే మనకి చాలా ఒక క్రిటికల్ మినరల్గా ఉంది, ఇలాంటి క్రిటికల్ మినరల్స్ని అభివృద్ధి చేసుకోవాలి, మళ్ళీ డ్యామేజ్ చేసుకోకూడదు, రీసైకిల్ చేసుకోవాలనే ప్రధానమైన ఉద్దేశంతో దీన్ని అభివృద్ధి చేసుకోవాలనే ప్రధానమైన ఉద్దేశంతో NCMM ఉద్దేశం అనమాట. అందుకే నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అని చెప్పేసి అంటామండి. వెరీ ఇంపార్టెంట్ సంబంధించిన అంశం. నిఖత్ జరీన్, లవ్లీనా బోర్గోహెన్, పూజా రాణి ఏ క్రీడకు చెందినవారు అంటే వీరు బాక్సింగ్ క్రీడకు చెందినవారు. ఎందుకు వార్తల్లో ఉంటున్నారంటే లివర్పూల్ అని చెప్పేసి అంటామండి. యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నటువంటి ఒక నగరమే లివర్పూల్. ఈ లివర్పూల్లో ఈ రోజు నుండి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది జరుగుతుందండి. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఈ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మన భారతీయ క్రీడాకారులలో ప్రధానంగా చాలామంది వెళ్ళారు. ప్రధానంగా నిఖత్ జరీన్, లవ్లీనా బోర్గోహెన్, పూజా రాణి ప్రధానంగా వార్తలు ఉన్నారు. వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసి మంచి మెడల్స్ సాధిస్తారని చెప్పేసి క్రీడాకారులు భావిస్తారు అనమాట. ఈ నేపథ్యంలో వీరు ఏ క్రీడాకారులు అంటే బాక్సింగ్. లివర్పూల్ యూకేని ఎందుకని రాయడం జరిగింది అని చెప్పేసి అంటే ఇక్కడ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది యూకేలోని లివర్పూల్లో ఈ సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనండి ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి ఈరోజు అనగా మనకి September 5, 2025 ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.